మోకాళ్ళ నొప్పికి దూరంగా ఉండాలి అంటే గనక కంపల్సరీ రోజు మీరు ఈ లడ్డు ఒకటి తినండి. ఇది చిమ్మిల్ లడ్డు అన్నమాట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ లోపం లేకుండా ఉంటుంది. మోకాళ్ళ నొప్పి లేకుండా ఉంటుంది. మోకాళ్ళలో గుజ్జు తగ్గకుండా ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. బ్లడ్లో ఉన్న వేస్టేజ్ని అంతా తీసేస్తుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంత మంచి లడ్డూని మనం ఎందుకు మిస్ అవ్వాలి? ఈ లడ్డు ప్రతిరోజు ఉదయాన్నే మనం మంచిగా ఒకటి తిన్నట్లయితే ఈ అన్నిటి రోగాలకు మనం దూరంగా ఉండొచ్చు. హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా ఉండొచ్చు అనమాట. అసలు ఈ లడ్డుని ఎలా చేసుకోవాలో చూద్దాం మరి. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ నువ్వులను తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా చెరిగి పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మెయిన్గా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టట్లేదు, పాకం పట్టట్లేదు. అయినా సరే మనం లడ్డూని చేసుకోబోతున్నాం. ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం మరి. చాలా బాగుంటుంది ఈ లడ్డు. 5 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు. 10 డేస్ పాటు నిలువ ఉంటుంది. ఎలాంటి ముసలి వాళ్ళైనా సరే, పళ్ళు లేని వాళ్ళైనా సరే ఈజీగా తినగలే లడ్డు అనమాట. ఇక్కడ మనం నవలే పని లేదు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ముందుగా ఈ నువ్వుల్ని శుభ్రంగా చెరుక్కొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మన ఇంట్లో ఉంటుంది కదా, బెల్లాన్ని తీసుకోండి. మీరు ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బెల్లం కుందును తీసుకుంటున్నాను. కుందు లాంటి బెల్లాన్ని తీసుకొని తీపి ఎక్కువగా ఉన్న బెల్లాన్ని మీరు తీసుకోండి. ఈ బెల్లం మనం ఈ నువ్వుల్లో కలపడం వల్ల మనకి శరీరంలోని బెల్లం తినడం వల్ల ఐరన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ వర్షాకాలము చలి ఈ వాతావరణానికి, చల్లగా ఉన్న వాతావరణానికి ఈ లడ్డు తినడం వల్ల బాడీలో హీట్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్లాన్ని తురుముకోండి. చాకుతో తురుముకోవచ్చు, లేదంటే నేను చూపించిన విధంగా కూడా తురుముకోవచ్చు. ఇలా తురుముకుంటే మనకి లడ్డు అనేది తొందరగా అయిపోతుంది. మనం మిక్సీ చేసినప్పుడు తొందరగా మిక్స్ అయిపోతాయి అనమాట రెండు కలిపి. నేను అందుకని ఎప్పుడు ఇలాగే తురుముకుంటాను. మీకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ మనం మిక్సీ చేసే పని లేకుండా తొందరగా క్షణాల్లో అయిపోతుంది. మీరు కూడా ఇలా చేయండి. నేను ఇక్కడ మీకు తర్వాత కూడా చూపిస్తాను ఇది ఎలా వస్తుంది అనేది. చాలా ఈజీ అండి ఈ లడ్డు చేసుకోవడము. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ లడ్డు తినొచ్చు. అంత బలమైన లడ్డు అనమాట. ఈ లడ్డు మనం రోజు కనుక ఒకటి తినగలిగితే మనం హాస్పిటల్ నుంచి దూరంగా ఉండొచ్చు. యాపిల్ తింటే ఎలాగైతే మనం హాస్పిటల్కి వెళ్ళము అని చెప్తామో, అలాగే ఈ లడ్డు తింటే కూడా హాస్పిటల్కి వెళ్ళము. ఎందుకంటే ఈ లడ్డు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. బాడీలో బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్లో ఉండే వేస్టేజ్ అనేది పోతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎటువంటివైనా, మెడ నొప్పులకు కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ, ఇట్లాంటివి చర్మ సౌందర్యానికి కానీ ఇవి రెండు చాలా బాగా పనిచేస్తాయి. వీలైతే మనం రోజు బెల్లం ముక్క తినాలని అనుకుంటాం కదా, అలా కాకుండా ఈ రెండింటిని కలిపి తింటే కనుక మంచి ప్రయోజనాలు కలుగుతాయి. చూసారు కదా, బెల్లం అయితే ఇలా వస్తుంది. నాకు తెలిసిన వరకు అన్నీ నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను. అయితే ముందుగా ఇక్కడ మిక్సీ జార్ తీసుకోండి. ఏదైనా మీకు బాగా నలిగే మిక్సీ జార్ని తీసుకొని ఈ నువ్వులన్నిటిని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం నువ్వులను వేయించాల్సిన అవసరం అసలే లేనే లేదు. మా అమ్మగారు చిన్నప్పుడు మాకు బాగా ఇవి పెట్టడం వల్లే ఈరోజు నేను వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులను చేయగలుగుతున్నాను. కొంతమంది నన్ను అడిగే ప్రశ్న, నీకు ఇంత బలంగా ఉంటావు, ఏదైనా వెయిట్ను బాగా లిఫ్ట్ చేయగలుగుతావు ఎందుకు అంటే, చూడండి, మనం తినే ఫుడ్ వల్లే మనము బలంగా ఉంటామన్నమాట. నేను ఎప్పుడు ఈ లడ్డూని తింటూ ఉంటాను. వారానికి ఒక్కసారి నేను ఈ లడ్డూని తయారు చేసుకొని పక్కన పెట్టుకుని డైలీ తింటామన్నమాట. అందుకే నేను ఇంత బలంగా ఉన్నానని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా రిజల్ట్ అనేది 1 వీక్లో కనబడుతుంది. నీరసం అస్సలు రాదండి లడ్డు తినడం వల్ల. ఎంత పని చేసినా కూడా కొంతమంది నీరసపడరు. అందులో నేను కూడా ఒకటనమాట. నాకు ఎంత పని చేసినా అలుపు అనేది అనిపించదు. నాకు తెలిసి ఈ లడ్డే నా సీక్రెట్ అని నేను చెప్పగలుగుతున్నా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. 5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా బెల్లాన్ని, నువ్వుల్ని రెండింటినీ కలిపి మిక్సీ చేసేసుకోండి. తీపి అనేది క్వాంటిటీ చెప్పట్లేదని అనుకోవద్దు. ఈ బెల్లం అనేది మీరు తీసుకున్న బెల్లాన్ని బట్టి తీపి అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు నువ్వులు, బెల్లం కలిపి మనకి లడ్డు చుట్టే విధంగా వస్తే సరిపోతుంది. ఒకసారి మనం మిక్సీలో వేసుకొని తీసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిశ్రమాన్ని బాగా కలపాలండి. ఇలా కలపడం వల్ల ఎక్కడైనా చిన్నగా కానీ కలవకుండా ఉంటే మనకు నువ్వులు అనేది కరెక్ట్గా కలిసిపోతుంది. దీన్ని మేము చిమ్మిల్ లడ్డు అని పిలుస్తాము. పాకం పట్టే లడ్డుని నువ్వుల లడ్డు అని పిలుస్తారు. అంటే అది పాకం పడతారు. ఇక్కడ మనం పాకం పట్టట్లేదు. మెయిన్గా గమనించాల్సింది ఇదే. ఇలా తినడం వల్లే ఆరోగ్యానికి చాలా మంచిది అని నేను చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లడ్డు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా బెస్ట్గా వస్తుందని నేను చెప్తున్నా. అంత ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్. చిన్న పిల్లలు సైతం కూడా చేయగలుగుతారు.
ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్, ఒక షేరు, అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కానీ మీ ముందుకు రావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం చేసిన ప్రతి వీడియో దొల్లుకుంటూ మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూని చుట్టుకోవచ్చు. చిన్నపిల్లలకి కానీ పెట్టాలనుకుంటే చిన్న చిన్న సైజులో చుట్టుకోండి. లేదు మనం తినాలి అనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజులో చుట్టుకోండి. ఎందుకంటే రోజు మనం ఒక లడ్డు తినాలి కాబట్టి కరెక్ట్ సైజులో చుట్టుకోండి. నేను ఇక్కడ చిన్నపిల్లలకి అలాగే ఇంట్లోకి అంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి రెండు సమానంగా చుట్టుకుంటున్నాను. మీరు కూడా అలాగే చుట్టుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను కదా, మనం ఏ సైజులో చేసుకుంటే ఆ సైజులో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ లడ్డు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది లడ్డు అనేది. కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. లడ్డు చూసారా, మీకు కూడా చూస్తే తినాలని అనిపిస్తుంది కదా. ఇంకెందుకు లేటు, మీ ఇంట్లో నువ్వులు ఉంటున్నాయి, బెల్లం ఉంటున్నాయి. కంపల్సరీ అందరిలో నువ్వులు బెల్లం కామన్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ లడ్డు చూడండి ఎంత బాగుందో, చూడడానికి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. నిజంగా నేనైతే చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఎందుకంటే డైలీ తింటాను కదా, ఆ టేస్ట్ అనేది చూస్తే తినాలని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్. నాకు చాలా ఇష్టం ఈ లడ్డు అయితే. మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.